మాఘ పురాణం 23వ అధ్యాయం. నారదుని దౌత్యము, దేవతల దైన్యము. గస్సమద మహర్షి జహ్నువితో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షకుడు ఇంకనూ రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడు విచారించెను. పారిజాత పుష్పంపైనున్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలిచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై నచ్చుచూ దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను. సువాసనలను విరుజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు, దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదల్చిరి. ఆ మహోత్సాహంలో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తిహీనులైరి. ఇంద్రాదులింకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యమును దాటుటచే వారును శక్తిహీనులై పడియుండిరి. మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి ఆ కార్యము నేల చేసితిరి. మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై వ్రావి యవమానమునందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగలించి ఇట్టి స్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి. సత్యజిత్తు వారికి ఏమీయూ సమాధానమును చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారము లేక దుఃఖపడుచు అచట 11 దినములు ఉండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు. కామధేనువు ఇచ్చు మధుర క్షీరమును లేదు. కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టి పుష్టికరములైన భక్ష్యభోజ్యములు లేవు. మిక్కిలి దీనులైయుండిరి. సత్యజిత్తును దేవతల దురావస్థకు విచారించెను. తాను జల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించెను. తానేమి చేయవలెనో, దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలుగునో తెలియక దీనులయ్యున్న దేవతలపై జాలిపడెను. ఆ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వముగా పూజించుచు తమను భార్యయు నిరాహారులై ఉండిరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణ్ణి తరచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచూ దేవతల దురవస్థను గమనించెను. వారికెట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడు శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను: ఆర్తత్రాణపరాయణ భవతే నారాయణాయాత్మనే గోవిందాయ సురేశ్వరాయ హరాయ శ్రీశాయ చేశాయ చ మిత్రానేక హీమాంశుపావక మహాభాసాయ సౌఖ్యప్రదే శ్రీమత్పంకజపత్ర నేత్ర విలసిత్ కృష్ణాయ తుభ్యం నమః. అచ్యుతాయాదేవాయ పురాణ పురుషాయ చ సర్వలోక నిదానాయ నమస్తే గరుడధ్వజ. నమోనంతాయ హరాయ క్షీరసాగరవాసినే భోగీంద్రతల్పశయన లక్ష్మాంగ్లింగిత విగ్రహ. నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన సర్వేశ సర్వగన్స్వహి సర్వాదరాసురేశ్వర. సర్వంత్వమేవ సృజత్సి సత్వరూపస్త్వమేవ హి పురుషోపి గుణాదక్ష గుణాతీత సనాతన. పరబ్రహ్మసి విష్ణుస్త్వం బ్రహ్మసి భగవాన్ భవ. సృష్టిస్థితిలయాదీనాం కర్తాత్వం పురుషోత్తమ. త్రిగోణసి గుణాధార స్త్రీమూర్ధ్విస్త్వం త్రయీతను. అసిత్వాన్మాయాయ సర్వం జగత్ స్థావరజంగమం. త్వమేవైకార్ణవే జాతే జగత్యస్మిన్ జగత్పతే. జగత్ సంహృత్య సకలం శేషాంగ సంశ్రయా. త్వం వ్యాప్య సర్వతః స్థిత్వా బాణే హనేతుపాసక. త్వమేవ సర్వలోకానాం మాతా త్వం వా పితా విభో. గురుస్త్వం సర్వభూతానాం శిక్షాకః సుఖదాయక. ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావరజంగమం. ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభ. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి
ఏమియూ ఎరుగని వాని వలె, నారదా స్వాగతము. ఇప్పుడెందులకీ స్తుతి? నీకేమి కావలయనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖమగునో అది ఎట్టిదైనను దేవాసురులు సాధింపజాలదైనను నీకు సమకూర్చదనని చెప్పుమని అడిగెను. నారదుడును తలవంచి, ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపదల పాలైరి. భూమి యందు పారిజాతమను వృక్షమొకటి కలదు. దాని పుష్పములు సౌందర్య సువాసనలకు విస్మృతులై వాని అందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగలించుచూ ఉండిరి. ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో బాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షం వద్ద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడుతవలే దేవతాగణములతో పడియున్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడియున్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయయుంచి రక్షింపవలయునని నారదుడు కోరెను. నారదుని మాటలు విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తొనికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షముగాను తులసిగాను అయినది. అనగా ఆ 2ను అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తనువాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచుండెను. ఇట్టి ఉత్తమునికి దీనులకును జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతియగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకా దీనుడగు సత్యజిత్తు నన్నర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగలలాసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతియగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడియున్నారు. నన్ను పూజించిన నిర్మాల్యమును తెలుసుకొని తెలియకగాని దాటినా తొక్కినా ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల ధైర్యమునకు బాధపడుచు ఏమి చేయవలనో తెలియక తానును భార్యతో బాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో బాటు నిరాహారుడైయుండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుచూనే ఉన్నాడు. నేడు 11వ దినము అనగా ఏకాదశి తిథి. సత్యజిత్తు నేడు కూడా ఉపవాసము ఉండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణ మొనర్చినచో నేను ప్రసన్నుడనై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసి నా మంత్రమును జపించినచో వారికిని కోరిన దానిని ఇచ్చెదను అని విష్ణువు సమాధానమునిచ్చెను. నారదుడును ఏమియును మాటలాడలేక తన దారిన పోయెను అని గస్సమద మహాముని జహ్నునకు చెప్పెను. 23వ రోజు పారాయణ భాగం సమాప్తం.